గోపాలపట్నంలో వివాహిత ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నా కూతుర్నే నా అల్లుడే హత్య చేశాడని శ్యామల తల్లిదండ్రులు ఆరోపణ. దేశం శెట్టి విజయ శ్యామల వేపాడ దిలీప్ శివకుమార్ తో గత సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహమైంది. 10 గంటల వరకు మాట్లాడింది. 1 గంటకి నాకు ఎస్ఐ గారి నుంచి సిఏ గారి నుంచి ఫోన్, మీ చెల్లి చనిపోయింది. నేను నమ్మలేదు. ఎలా చనిపోతుంది ఎలాగంటే అప్పుడు మళ్ళీ మా చెల్లి నెంబర్ ఫోన్ చేస్తే మా బావ ఎత్తాడు. ఎక్కడ ఉన్నా అంటే స్టేషన్లో ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు. అందరికంటే ముందు ఇక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరు వాళ్ళ పెద్ద వదిన ఎవరు రాలేదు. వాళ్ళిద్దరు ఎలా వచ్చారు? ఆడే వచ్చారు, ఆలోచించారు. ఎలా చూశారు? ఎలా తెలిసింది? ఒకవేళ చెప్తే ఆ అబ్బాయి ఫస్ట్ మాకు ఫోన్ చేయాలి కదా. మాకు ఫోన్ చేయకుండా వాళ్ళ పెద్ద వదిలేయండి. వాళ్ళ ముగ్గురు కలిసి చంపేశారని నాకు అనుమానం ఉందండి. వాళ్ళ ముగ్గురు కలిసి చంపేశారని అనుమానం ఉంది. వాళ్ళు ఆ ఫ్యామిలీతో ఒక 15 days బ్యాక్ అన్ని టూర్లు తిరిగారు. నోట్ చేసుకోండి. అన్ని తిరుపతి అవన్నీ తిరిగారు. అప్పుడు కూడా చెప్పలేదు మాకు. కానీ వాళ్ళందరూ వీళ్ళిద్దరూ ప్లస్ అంటే ఇప్పుడు మీ సిస్టర్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి కట్నం కోసం కానీ భూమి కోసం కానీ హెరాస్మెంట్ చేస్తారని నేను చెప్పారా? నాకు డైరెక్ట్ గా అబ్బాయి చెప్తున్నారని చెప్పలేదు. కానీ మాట్లాడట్లేదు, దూరంగా వస్తాడు, ఇష్టంగా ఉండట్లేదు, ఆ విధంగా తెచ్చింది. నాకు మాత్రం చెప్పాడు, పాస్బుక్లు అవ్వాలా, పాస్బుక్లు చెయ్యాలా, పాస్బుక్లు చేయకపోతే ఎలాగా. డిసెంబర్ 6వ తారీఖు అయ్యింది బాబు. అసలు 3 నెలలు ఉండి వచ్చేసి ఇక్కడ అప్ అండ్ డౌన్ తిరగలేక ఇక్కడికి వచ్చి పెట్టరా బాబు అంటే పెట్టారని నేనంత పెట్టమన్నది. పిల్లలు పాడైపోతున్నారు అంటే ఇక్కడ పెట్టండి అంటే పోనీలే తీసాడు కదా అనుకున్నాం. వస్తనే ఉన్నాం, ఆరు వస్తనే ఉన్నారు. వచ్చినప్పుడైనా చెప్పాలా మాకు? కట్నాలు ఇప్పుడు అంత 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. 30 అదొక 5 తులాలు పచ్చి పెట్టాను. మళ్ళీ మొన్న 5 తులాలు కొనిస్తాను. ఎంత పని చేశాడు, ఎంత తింటాను సంతోషించాను. ఏమని భూమి రాయలేదని పెట్టి పెట్టాడేమో నాకు తెలియదు. అది అడిగాను, అమ్మ భూమి రాయలేదు పాస్బుక్ ఉంటే పెట్టి పెడుతున్నాడా అని అడిగాను. అదేంటి ఆ అమ్మ ఆడుతుంది, ఆ అమ్మ అంటుంది, ఈ దిలీప్ నేను నడిపేస్తుంది, దిలీప్ నడిపేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళను వాళ్ళ అమ్మ బాబు వాళ్ళే నడిపేస్తున్నారు అని అంతే. అమ్మాయి ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి ఇలా అబ్బాయి కట్నం కోసం హెరాస్మెంట్ చేస్తారని చెప్పిందమ్మా? కట్నం గురించి ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ చెప్పి చేయించాడు. ఆ అబ్బాయి అన్నాడు మరి భూమి పాస్బుక్ చేస్తారైతే చేయలేదు. భూమి పాస్బుక్ చేద్దాం బాబు, కొంచెం టైం ఇవ్వాలా, ఇచ్చేస్తాము, టైం చెయ్యాలా. పాస్బుక్ ఎకరం రాసాం, అన్ని ఇచ్చేసాం. ఆ ఎకరం భూమి పాస్బుక్ మాత్రం అవుతుందమ్మా, తొండం కడుపు ఆ ప్లేయర్కి పెట్టాం. బుక్ చేయడానికి ఒక మీద పాస్బుక్ తీసాం. ఆ రెవెన్యూ వచ్చి అమ్మేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడేమో, మాకు తెలియలేదు. కొంత ఆగు అన్నాను, అంతే. నేను ఏడు కాదు, అలా అన్నదమ్ములు అలా తోడుకోవడం కానీ భూమి గురించి ఇంత తెచ్చి పెట్టాడు, వ్యాపారం ఇంత తెచ్చి కట్టడు. అదే భూములు బాగుంది లేవు, 2 ఎకరాలు ఉన్నాయట. అది అంతే, అది కింద ఉన్నదంట. అంతకన్నా ఏం లేదు. ఇలా జాబ్ చేసుకుంటాడు కదా అనుకొని ఇచ్చాము. జాబ్ చేసుకుంటాడు తగ్గుకుంటాడు కదా అనుకున్నాను. కానీ ఎంత పని చేస్తాడు అని నేను అనుకోలేదు. ఆ భూమి గురించి అడిగాడు, ఆ భూమి గురించి పాస్బుక్ అవుతుందా లేదంటే కూడా అడిగాడు. అంతే, అదే అడిగాడు. అది అమ్మతో అడిగించాడు, వాళ్ళ అన్నదమ్మతో అడిగించాడు. మా చేసిన తర్వాత గోవా నుంచి రావడానికి ఎంత టైం పడుతుందండి? రాత్రి 1 గంటకి చేస్తే అది ఎలా తిట్టారండి అప్పటికి. అప్పుడే వాళ్ళిద్దరు